బీసీలకు పుట్టినిల్లు, వారికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ బీసీల ద్రోహి అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందరో బీసీలను ఘోరంగా చంపేశారని 26,000 మందిపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారని, ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైల్లో చూసిన విచారణ ఖైదీల్లో అత్యధికులు బీసీలేనని పేర్కొన్నారు. బీసీలని రెచ్చగొట్టడం, ఇప్పటికే సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అస్త్రం ప్రయోగించారు కాబట్టి దాన్ని రివర్స్ చేయడానికి బీసీలే జైల్లో ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. తప్పేం లేదు. ఒకప్పుడు బీసీలు తమ పార్టీకి బీసీలే అండారు అనుకున్నారు కాబట్టి, ఇప్పుడు తమది బీసీల పార్టీ అనుకున్నారు కాబట్టి తమ ఓటు బ్యాంకు అటు వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. అలాగే విద్యా వ్యవస్థ రూపురేఖలే మార్చేశాం అంటూ విద్యా దీవెన సభలో జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి ఈ వార్త సాక్షులు అయితే నాకు తెలిసి మొదటి పేజీలో వచ్చి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య మీద రాయాలి కాబట్టి, ఏదో ఒక ఇష్యూ మీద రాయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇది లోపల పేజీకి వెళ్ళింది. ఓకే, అదృష్టం, రెండో పేజీలో అయినా వేశారు. విద్యా దీవెన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశ భవితను మార్చగల శక్తి విద్యావంతులకు ఉంది అని అన్నారు. ఆ నమ్మకంతోనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నాం. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో 73,000 కోట్ల కేటాయించి విద్యారంగం రూపురేఖలు మార్చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వార్తనైతే ఇక్కడ చెప్పారు. అదే నేపథ్యంలో భీమవరంలో నిర్వహించిన విద్యా దీవెన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్ళిపోవడంతో ఖాళీగా కుర్చీలు కనిపించినాయి అంట. బారికేడ్లు తోసుకుని సభ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళు బయటకు వెళ్తున్నారో లోపలికి వస్తున్నారో, లేదంటే సభ అయిపోయిన తర్వాత వెళ్తున్నారో, ఒక ఫోటో తీసి అయితే మాత్రం వేసేస్తారు. ఇదొక ఈ మధ్యన వాళ్ళకి వీళ్ళకి కూడా అదే కామన్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వస్తున్నారు, పారిపోతున్నారు అని. మొన్న కూడా వాళ్ళు వేశారు. చంద్రబాబు గారు మాట్లాడుతుంటే ఆ నవసభం సభలో స్టేజ్ మీద ఉన్న 200 మంది లేచి వెళ్ళిపోతున్నారు. మరి ఆ వార్త ఈనాడు కవర్ చేసిందా? అది సాక్షి వాళ్ళు వేశారు. ఈ రాజకీయం ఎక్కువైపోయింది. ఇది ఒక ప్రతి సినిమాలో ఒక కామెడీ అనేది ఎలా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందో అలాగే వీళ్ళు కూడా అవతల సభలు పెడితే లాస్ట్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయనో, లేదంటే మాట్లాడుతుండగానే వెళ్ళిపోతున్నారనో, ఈ తరహా కొంతమంది జరుగుతూ ఉంటే వెళ్ళిపోతుంటారు. కాకపోతే దాన్ని కూడా వీళ్ళు వాడుకోవడం. ఇక బీటెక్ రవి సంచలన కామెంట్స్, నన్ను చంపేందుకే గన్మ్యాన్ తొలగింపు అంటూ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆందోళన, జగన్ పులివెందులలోనే పోటీ చేయాలని సవాలు. తనను అంతమొందించే ప్రణాళికలో మెట్టుగా ప్రభుత్వం శుక్రవారం నుంచి తనకు గన్మ్యాన్ తొలగించిందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. తన ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్, ఆయన భార్య భారతి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిలదే బాధ్యతని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు కూడా తనకు గన్మ్యాన్ రక్షణ ఉందని, 15 ఏళ్లుగా ఉన్న సౌకర్యాన్ని ఉన్నట్టుండి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కడపలో శుక్రవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ఇటీవల పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి రాగా 3,000 మంది పోలీసులతో రక్షణ కల్పించారు. వచ్చే ఎన్నికల్లో నేను సీఎంపై పోటీ పడుతున్నా, పైగా మాజీ ఎమ్మెల్సీని, ప్రత్యర్థులతో ముప్పి పొంచి ఉన్నా నాకు కేవలం 1+1 రక్షణ మాత్రమే ఉండగా ఇప్పుడు దాన్ని తొలగించారు. తనకు శత్రుత్వం కేవలం రాజకీయంగానే ఉందన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు భద్రత తొలగించారని రవి ఆరోపించారు. మరి దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా? గన్మ్యాన్లను తొలగించే విషయం అది ఇంటెలిజెన్స్ చూసుకుంటుందా, లేదంటే నిజంగా అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కుట్ర ఉందా? బీటెక్ రవి విషయంలో అంటే పులివెందుల నుంచే ఈయన పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి ఆ సెక్యూరిటీని తొలగించారని అనుకోవాలి.